హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియో బిగినర్స్కి అర్థమయ్యేలాగా చాలా సింపుల్గా ఉండబోతుంది. సో లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కటింగ్ స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం పేపర్ మీద మన నార్మల్ స్లీవ్ ఎట్లా ఉంటుందో అట్లా కట్ చేసుకోవాలి. దానికోసం మనం ఇప్పుడు మెజర్మెంట్స్ తీసుకుందాము. ఇక్కడ ఆల్రెడీ షోల్డర్స్ జాయిన్ చేసి పెట్టుకున్నాం. సో పైన ఖర్చు అనేది వదిలిపెట్టి బ్యాక్ సైడ్ నుంచి ఆర్మ్ హోల్ ఎంత వస్తుందో అంత మెజర్ చేసి పెట్టుకోండి. నాకు ఇక్కడ 8.5 వచ్చింది. సో మనకి ఎంత వచ్చినా దాంట్లోంచి ఒక 1 ఇంచ్ తీసేసి నోట్ చేసి పెట్టుకోండి. అది మన స్లీవ్ విడ్త్ అనమాట. అంటే ఇక్కడ నాకు 8.5 వచ్చింది కదా. సో మనం 7.5 తీసుకోవాలి. ఇక్కడ ఎఫ్ అండ్ ఓ రాసిన కదా. ఎఫ్ అనేది ఫోల్డెడ్ సైడ్ అనమాట. సో అక్కడ నుంచి 7.5కి మార్కింగ్ పెట్టుకోండి. నార్మల్ స్లీవ్ కటింగ్ రాని వాళ్ళకి కూడా ఈ మెథడ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర స్ట్రైట్ గా ఒక లైన్ గీసుకోండి. ఇక్కడ నేను లెంత్ వచ్చేసి పైన 1/2 ఇంచు కింద 1/4 ఇంచు కలుపుకొని 4.5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకుంటున్నాను. పైన 1/2 ఇంచ్ కింద 1/4 ఇంచ్ ఖర్చులోకి వెళ్ళిపోతే 3.75 ఇంచ్ అనేది మిగులుతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఇంకొక స్ట్రైట్ లైన్ గీసుకోండి. దీని లోపలనే మన స్లీవ్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం స్లీవ్ డౌన్ కోసం 2.5 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకుంటున్నా. ఇప్పుడు ఈ మార్కింగ్ నుండి మనం డ్రెస్లో ఎంత ఖర్చు అయితే వదిలిపెట్టినామో అంతే ఖర్చు ఇక్కడ మార్కింగ్ పెట్టుకోవాలి. అక్కడ ఇట్లా స్ట్రైట్ లైన్ గీసుకోండి. ఇక నేను 1.5 ఇంచెస్కి ఇట్లా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నా. ఇప్పుడు స్లీవ్ విడ్త్ అంటే మన చేతి రౌండ్ ఉంటుంది కదా. మన చేతి రౌండ్ ఎంతైతే వస్తుందో దాంట్లో సగంకి మార్కింగ్ పెట్టుకోండి. ఇక్కడ నేను లూజ్గా పెడుతున్నా. సో 5.5 ఇంచెస్ తీసుకున్నా. అంటే 5.5 ఇంచులు తీసుకున్నా. ఇక్కడ నుంచి 1.5 ఇంచులకి ఖర్చుకి మార్కింగ్ పెట్టుకోండి. ఈ లైన్స్ని ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్ట్రైట్గా కలపండి. ఇప్పుడు స్లీవ్ కర్వ్ ఎట్లా గీయాలనో చూద్దాము. ముందుగా కర్వ్ స్కేల్ తీసుకొని ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్లేస్ చేసుకోండి. జస్ట్ నార్మల్గా ఇట్లా కర్వ్ గీసేయండి. జస్ట్ మధ్యలో దాకా గీయండి. అండ్ ఎగ్జాక్ట్ పాయింట్ అని ఏం లేదు. ఇప్పుడు ఇటు మళ్ళీ రివర్స్ తిప్పుకొని ఈ మిగిలిన కర్వ్ గీసేసుకోండి. జస్ట్ చిన్నగా ఎస్ లాగా రావాలి అంతే. ఏ మెజర్మెంట్స్ ఏం అవసరం లేకుండా చాలా ఈజీగా ఈ కర్వ్ని మనం డ్రా చేసుకోవచ్చు. బిగినర్స్ అయితే ఈ మెథడ్ ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ చేయండి తర్వాత. ఇప్పుడు ఆ మార్కింగ్ ఉన్నట్టు కట్ చేసుకోండి. అంతే, మన నార్మల్ స్లీవ్ కటింగ్ అయిపోయింది. సో ఈ పేపర్ కటింగ్ ని యూజ్ చేసుకొని మనం ముందుగా లైనింగ్ కట్ చేసుకుందాము. ముందుగా లైనింగ్ని 4 ఫోల్డ్ వేసుకోండి. అంటే మనకి లైనింగ్ అనేది 4 పొరల మీద ఉండాలన్నమాట. దీంట్లోనే మనకి 2 స్లీవ్స్ వచ్చేస్తాయి. ఇక్కడ మనకి ఫోల్డింగ్ సైడ్ అనేది అవసరం లేదు. ఎందుకంటే మనం కట్ చేసేది పెటల్ స్లీవ్స్ కదా. సో దానికోసం మనకి 4 పక్కల ఓపెన్ ఉన్నా కూడా మనకి ఏం పర్లేదు. ఇప్పుడు ఈ లైనింగ్ అనేది 4 పొరల మీద ఉంది కదా. ఇప్పుడు దీని మీద మనం ఆల్రెడీ కట్ చేసుకున్న నార్మల్ స్లీవ్ ఉంది కదా, అది ఇట్లా పెట్టుకొని కదలకుండా ఒక పిన్ పెట్టుకోండి. ఇప్పుడు నార్మల్ స్లీవ్ కంటే ఒక 2 ఇంచెస్ ముందుకి ఇట్లా మార్కింగ్ పెట్టుకోండి. పెట్టుకొని అక్కడ ఒక లైన్ గీసుకోండి. ఇప్పుడు చుట్టూరా మన నార్మల్ స్లీవ్ ఎట్లయితే ఉందో అట్లా మార్కింగ్ పెట్టుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా చుట్టూరా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పాయింట్ నుంచి 1 ఇంచ్కి పైనకి మార్కింగ్ పెట్టుకోండి. ఈ మార్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఈ పాయింట్ దాకా ఇట్లా చిన్నగా కర్వ్ తీసుకోండి. మనకి ఇది ఇట్లా క్రాస్ షేప్లో ఫిష్ లాగా రావాలి. దాని తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా కింద అండ్ పైన మార్కింగ్స్ పెట్టుకోండి. ఇవి ఖచ్చితంగా మార్క్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ మార్కింగ్ని ఇట్లా ఈ కింద దాకా వీడియోలో చూపిస్తున్నట్టుగా డ్రా చేసుకోండి. చూడండి, మనకి ఈ షేప్లో రావాలి. ఇప్పుడు కట్ చేసుకోండి. దీంట్లో మనకి 4 పొరలు వస్తాయి. 2 వచ్చేసి ఒక స్లీవ్కి, ఇంకో 2 వచ్చేసి ఇంకో స్లీవ్కి. ఇప్పుడు ఇట్లా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఈ పైన అండ్ కింద టక్స్ పెట్టుకోండి. చిన్నగా ఇట్లా కట్స్ ఇచ్చుకోండి. ఇక్కడ మనం స్టిచ్ చేసేటప్పుడు పైన వైపు ఏది కింద వైపు ఏదని కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఇట్లా పైన సైడ్ ఇట్లా యారో మార్క్ పెట్టుకోండి. అన్నింటికి ఇట్లా మార్కింగ్ పెట్టుకోండి ఖచ్చితంగా. లేకపోతే మనం స్టిచ్ చేసేటప్పుడు ఏ షేప్ ఎటు స్టిచ్ చేయాలో మనకు అసలు అర్థం కాదు. ఇప్పుడు చూడండి, దీంట్లోనే మనకు 4 వచ్చినాయి కదా, ఇట్లా వస్తుంది. ఇప్పుడు మనం ఒరిజినల్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుందాము. ముందుగా మన మెయిన్ ఫ్యాబ్రిక్ మంచి వైపు అనేది మనకు కనిపించేలాగా పరుచుకోండి. సో దానిపైన మనం కట్ చేసుకున్న లైనింగ్ పీసెస్ని ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలి అని అంటే 1కి 2 సార్లు చెక్ చేసుకొని మన లైనింగ్
పై వైపు ఏది మన మెయిన్ ఫ్యాబ్రిక్ పై వైపు ఏది చెక్ చేసుకొని ప్లేస్ చేసుకోండి వాటి మీద. చూడండి ఇట్లా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 4 ఇట్లా కట్ చేసుకున్న తర్వాత నేను ఒక్క పీస్‌కి చూపిస్తాను ఎట్లా అటాచ్ చేసుకుంటామో మనం. మీరు సేమ్ మెథడ్‌లో అన్నిటిని అటాచ్ చేసి పెట్టుకోవచ్చు. మనం స్లీవ్ కింద పావించు ఖర్చు వదిలిపెట్టుకున్నాం కదా! సో, అదే పావించు ఖర్చుతోని ఇక్కడ ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కింద నేను ఏదైతే షేప్‌కి చూపిస్తున్నానో అంటే మనం దానికి యారో మార్క్ పెట్టుకోలేదు కదా! సో, అక్కడ ఇట్లా నేను చూపిస్తున్నట్టుగా స్టిచ్ చేసుకోండి. ఒకవేళ మీరు హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలిపెట్టుకొనుంటే ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చుతోనే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ మెథడ్‌లో ఇంకో 3 పీసెస్ ఉన్నాయి కదా! వాటన్నిటిని కూడా సేమ్ స్టిచ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం ఎక్కడైతే స్టిచ్ చేసినామో అక్కడ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోండి. గుర్తుంచుకోండి పైన వైపు సైడ్‌లకి ఎక్కడ కట్ చేయొద్దు. ఏ షేప్ దగ్గర అయితే కట్ చేసుకున్నామో దాని కింద ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మాత్రమే కట్ చేసుకోండి. ఇప్పుడు చిన్న చిన్నగా ఇట్లా కట్స్ ఇచ్చేయండి. ఇప్పుడు తిరిగేసినప్పుడు నీట్ ఫినిషింగ్ కోసం చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇట్లా తిప్పేసుకొని ఖర్చు అనేది లైనింగ్ వైపుకి ఉండేలాగా చూసుకొని లైనింగ్ పైననే స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి. చూడండి స్టిచ్ చేసిన నేను ఇట్లా లైనింగ్ పైన స్టిచ్ చేసుకోవడం వల్ల మనం తిప్పేసుకున్నప్పుడు చాలా ఈజీగా అండ్ పర్ఫెక్ట్‌గా తిరుగుతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా టాప్ స్టిచ్ చేసుకోండి. ఇట్లా టాప్ స్టిచ్ చేసుకున్న తర్వాత మిగిలిన లైనింగ్ ఫ్యాబ్రిక్, మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తం ఎట్లా ఉందో అట్లా జాయిన్ చేసుకోండి. నేను ఒకే పీస్ స్టిచ్ చేయడం చూపెడుతున్నా కదా! సేమ్ నేను చెప్పిన మెథడ్‌లోనే 4 పీసెస్ రెడీ చేసి పెట్టుకోవాలి. మిగిలిన ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం చుట్టూరా కట్ చేసుకోండి. ఇట్లా 4 పీస్‌లని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్లీవ్ ఎట్లా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ మనం కట్ చేసుకున్న పేపర్ కటింగ్ ఉంది కదా! అది ఇట్లా పెట్టుకొని కింద వైపు కూడా మనకి మార్కింగ్ పెట్టుకోండి. చూడండి ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా మార్కింగ్స్‌ని మళ్ళొకసారి పెట్టుకోవడం వల్ల మనం స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. నేను పేపర్ కటింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ లోత్ అనేది ఎక్కడ తీయలేదు ఇప్పటివరకి. ఈ 2 పీసెస్‌ని మనం అటాచ్ చేసుకున్న తర్వాత లోత్ అనేది దిద్దాము. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా కింద 2 పాయింట్స్, పైన 2 పాయింట్స్ కలిసేలాగా పెట్టుకొని మధ్యలో కదలకుండా ఇట్లా పిన్స్ పెట్టుకోండి. చూడండి ఇప్పుడు మొత్తం ఎట్లా ఉందో అట్లా స్టిచ్ చేసుకోండి. మీరు కావాలంటే ఈ పాయింట్‌లో అటాచ్ చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ అటాచ్ చేయట్లేదు. మన ఇష్టం అన్నమాట. కావాలంటే అక్కడ పైపింగ్ ఏసి కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన స్లీవ్ ఏ షేప్‌లో అయితే ఉందో ఆ షేప్‌లోనే స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు 2 వైపులా ఇట్లా చిన్నగా ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదా! వాటిని కట్ చేసేయండి. సేమ్ ఇంకో స్లీవ్‌కి కూడా ఇట్లానే ఎక్స్ట్రాస్ కట్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ లోత్ దిద్దాము. దానికోసం ఈ 2 స్లీవ్స్‌ని ఒకదాని మీద ఒకటి వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టేయండి. ఇక్కడ మంచి వైపు అతుక్కునేలాగా పెట్టేసి మధ్యలో కదలకుండా ఒక పిన్ పెట్టేసుకోండి అవసరమైతే. ఇప్పుడు ఏ సైడ్ అయినా పర్లేదు. ఒక సైడ్ ఇట్లా మిడిల్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్‌కి ఇట్లా ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఖర్చు దగ్గర నుంచి 1.5 ఇంచ్‌కి మార్క్ చేసుకోండి. ఆ తర్వాత ఒక హాఫ్ ఇంచ్‌కి వీడియోలో చూపిస్తున్నట్టుగా మార్క్ చేసుకోండి. మనం పెట్టుకున్న మార్కింగ్ నుండి ఈ మార్కింగ్ వరకు ఇట్లా ఎస్ షేప్‌లో చిన్నగా కలిపేయండి. హాఫ్ ఇంచ్ విడ్త్ ఉండాలి మధ్యలో. సో, ఇట్లా కట్ చేసుకోండి. అంతే మన స్లీవ్స్ రెడీ అయిపోయినట్టే. మనం నార్మల్‌గా డ్రెస్‌కి ఎట్లా అటాచ్ చేసుకుంటామో అట్లా చేసుకోవడమే అంతే. ఇక్కడ చూడండి నేను ఇట్లా ఓపెన్ పెట్టిన కదా! మీరు కావాలంటే ఇక్కడ స్టిచ్ కూడా ఏసుకోవచ్చు. ఈ స్లీవ్స్ వచ్చేసి నేను షార్ట్ టాప్ కోసం స్టిచ్ చేసిన. చాలా తక్కువ ఫ్యాబ్రిక్‌తో షార్ట్ కుర్తీ ఎట్లా స్టిచ్ చేయాలనో వీడియో చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఐ కార్డ్‌లో ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ శ్రీవిక్ష డిజైన్స్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.